హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను అయితే చాలా బాగున్నా. నేను ఈ వీడియోకు చేయాలనే ఆలోచన వైష్ణవి కుటుంబంలో జరిగిన విషాదాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. తను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్న పర్సన్ అయ్యింది. అమ్మాయి ఎలాంటి వీడియోలు పెట్టేదో, ఎంత ధైర్యవంతురాలో కూడా మనం తన వీడియోలో అయితే చూసాము. తన అన్నదమ్ములతోని ఎంతో ఫ్రెండ్లీగా, కానీ తన ఒక అన్నదమ్ములు ప్రేమ, వాళ్ళు ఎంత ప్రేమగా తన చెల్లెల్ని చూస్తున్నారో మన వీడియోలో అయితే చూసాము. ప్రేమించి పెళ్లి చేసుకొని తనని ఎలా వాడికి చంపబుద్ధి అయింది. ఒకసారి ఆలోచించండి. యూత్ కూడా, మీరు కూడా ఆలోచించండి. అంతగా ప్రేమించిన అబ్బాయి తనని ఎలా చంపడానికి మనసు వచ్చిందనేది ఇప్పుడున్న జనరేషన్ ఒకసారి ఆలోచించండి. అది నిజమైన ప్రేమ కాదమ్మా. తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా వాళ్ళ ప్రేమలు మీకు ఎక్కువైపోతున్నాయా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచన చేయాలి మీరు. తల్లిదండ్రులు మీకంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఎవరూ లేరని వాళ్ళు బతుకుతుంటారు. మీకేమో నిన్న మొన్న పరిచయమైన వాళ్ళు ఏదో ఒక వాళ్ళ స్వార్థం కోసం మీ మీద ప్రేమ చూపించే వాళ్ళని గుడ్డిగా నమ్ముతుంటారు. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి ఇప్పుడు వైష్ణవి జరిగిన ఒక సంఘటన మరో ఒక ఆడపిల్లగా జరగకూడదని నా యొక్క ఆలోచన, నా బాధ కూడా. తన వైష్ణవి తల్లి తన బిడ్డ తన కళ్ళ ముందే ఉండిద్ది. తనకి మంచి అయినా చెడైనా ఏదైనా నా బిడ్డ నా కళ్ళ ముందే ఉండిద్ది. పెళ్ళైనా కూడా నా కళ్ళ ముందే ఉండిద్ది కాబట్టి తనకి ఎలాంటి బాధ ఉండదు, కష్టం ఉండదు, సుఖంగా ఉండిద్ది అన్న ఒక ఆలోచనతో తన బిడ్డ చెప్పిన మాటలు తను విని కుటుంబాన్ని అంతా ఒప్పించుకొని ఆ మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఒక్కసారి ఆ తల్లి ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. ఆ తల్లి కనుక వద్దు అన్నట్టయితే ఆ బిడ్డ జీవితం ఎలా ఉండేది. కాకపోతే బిడ్డ మీద ప్రేమ అలా అనిపించి ఉండొచ్చు. పెళ్లి చేసింది. తన మంచి అల్లుడు ఎక్కడ తనకి లోటుపాట్లు వస్తే, తన బావకి ఏం లోటుపాట్లు వస్తే తన చెల్లెల్ని ఎంత బాధ పెడతాడు, తన బిడ్డని ఎంత బాధ పెడతాడో అని తల్లి ఆలోచించి వాడికి ఏది కావాలంటే అది వాడి మంచి చెడులు బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్క సమస్తం కూడా చూశానని వాడు వీడియోలో చెప్పడం జరిగింది. వాడు అంత మంచి వాళ్ళ నుంచి వచ్చినా కూడా వాడు స్వార్థం చూశారు. ఒకసారి ఆ బిడ్డని అసలు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇంట్లోని 13 మంది అన్నయ్యలుండి వాళ్ళ కుటుంబం అంతా ఎంతో పెద్ద కుటుంబం అని మన వీడియోలో అయితే చూస్తున్నాం. అంత పెద్ద కుటుంబం ఉండి కూడా వాడికి కొంచెం కూడా భయం అనేది లేదు. ఒకసారి ఆలోచించండి. వాడు ఎంత మూర్ఖుడో ఒకసారి ఆలోచించండి. ఆ కుటుంబంలో తిరిగి వాళ్ళతో మంచి చెడు అన్నీ వాళ్ళతో వండుకుంటా వాళ్ళ బిడ్డనే వాళ్ళ ఇంట్లో చంపాడంటే వాడు ఎంత అసలు వాడి గుండె అంటే ఒకసారి ఆలోచించండి. అలాంటి వాడిని మనం సపోర్ట్ చేయకూడదు. వైష్ణవిని ఒకసారి ఆలోచించండి. వైష్ణవి వాడిని గుడ్డిగా నమ్మింది. ఆ కుటుంబం అంతా గుడ్డిగా నమ్మింది. వాళ్ళ అన్నదమ్ములు గుడ్డిగా నమ్మారు. అదే వాళ్ళ అన్నదమ్ములు కనుక వాడిని ఏం చేయలేరు అనుకుని వాడు అట్లా అనుకున్నాడేమో, కానీ వాళ్ళకి నిమిషం పట్టదు వాడిని ఏదో ఒకటి చేయాలంటే. కాకపోతే చెల్లి మీద ప్రేమ వాళ్ళకి కళ్ళు అట్లా, చెల్లి మీద ప్రేమ వాడు కపటాన్ని కనిపెట్టలేకపోయారు. తను గర్భిణి అని, తనకి పాజిటివ్ వచ్చిందని వాడు అబార్షన్ చేసుకున్నదాకా తను ఒత్తిడి తీసుకొచ్చిండు. తల్లిదండ్రులైనా ఒకసారి ఆలోచించినట్టయితే బాగుంది. కాకపోతే తల్లిదండ్రులే బిడ్డ చిన్న వయసు అని ఆలోచించుంటారేమో. వాడి నిజ స్వరూపం వాడు బయట పెడుతూనే ఉండగానే వీళ్ళేమో బిడ్డ మీద ప్రేమతో వాడు కనిపెట్టుకోలేకపోయారు. అదే వాడిని కనుక వాడు చేష్టలు కనుక వీళ్ళు కనిపెట్టినట్టయితే వాడు నైట్ ఫోన్లో మాట్లాడడం, తల్లి దగ్గరికి వెళ్ళడం, అన్నదమ్ముల మాటలు వినటం, వాడు ఫోన్లో మాట్లాడుతున్నారని వీడియోలో చెప్తున్నారు. అవన్నీ వీళ్ళు కొంచెం వాడి మీద కన్నేసి కనిపెట్టినట్టయితే బాగుండేది. ఈరోజు ఆ కుటుంబానికి ఈ యొక్క విషాదం లేకుండా ఉండేది. ఏమైనా అంటే మనం ఆలోచించేది ఇట్లా ఉన్నా కానీ ఆ కుటుంబం వాడిని గుడ్డిగా నమ్మారు. అంతే, గుడ్డిగా నమ్మారు. ఈరోజు వాళ్ళ
బిడ్డను కోల్పోయారు. వాళ్ళు వీడియోలు చూస్తుంటే అసలు మనకి ఏ సంబంధం లేకపోయినా కూడా మనకి అసలు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబానికి ఇంకెంతగా ఉండిద్ది, తన అన్నదమ్ములకి ఎంత బాధగా ఉంది. తన అన్నదమ్ములు అసలు ఎంత తన చెల్లెల కోసం ఎంత ఆరాటపడుతున్నారు. అలాంటి కుటుంబానికి అయితే న్యాయం జరగాలి. మీరందరూ ఆ కుటుంబానికి సపోర్ట్ చేయాలి. వాడికి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. వాడు అంత కఠినంగా ప్రెగ్నెన్సీ తన బిడ్డ తన భార్య కడుపులో ఉందని తెలిసి కూడా వాడు ఎంత మూర్ఖంగా తన భార్య పట్ల అట్లా ప్రవర్తించాడు చూడండి. అసలు వాడిని ఎన్కౌంటర్ చేసి చంపినా కూడా తప్పులేదండి. తన బిడ్డని తన భార్యని అంత మూర్ఖంగా తన ఇంట్లోనే తన తల్లిదండ్రులు ఉండి అన్నదమ్ములు ఉన్న ఇంట్లోనే అంత ధైర్యంగా వాడు చంపాడంటే అలాంటి వాడిని ఎన్కౌంటర్ చేసి అక్కడికక్కడ చంపిన తప్పు లేదండి. వాళ్ళ కుటుంబానికి అయితే మనం సపోర్ట్ చేయాలి. ఈ వీడియో చూసిన దగ్గర నుంచి కూడా నాకైతే చాలా ఆవేదనగా ఉంది. ఆ కుటుంబం ఎట్లా ధైర్యంగా ఉండిద్దో తెలియట్లేదు. అంత ధైర్యవంతురాలైన అమ్మాయిని వాడు ప్రేమ ఒక ముసుగులో ఆ కుటుంబాన్ని మోసం చేసిండు. ఇప్పుడు ఆ తల్లికి ఆ కడుపుకోతే ఎట్లా? ఆ తల్లికి తన బిడ్డను అయితే తెచ్చిలేరు కాబట్టి ఆ తల్లికి ఆ వైష్ణవికి వాడు ఉరి శిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేస్తేనే ఆ కుటుంబానికి న్యాయం జరిగిద్ది. ఈ వీడియో మరి కొంతమందికి చేరాలంటే మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే మరి కొంతమందికి వీడియో చేరిద్ది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఆ కుటుంబానికి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.